హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనము గండి రామన్న హరితవనం దగ్గర ఉన్నాం. ఒకసారి బయట ఎలా ఉందో ఒకసారి మొత్తం ఒకసారి చూడండి. ఇది యాక్చువల్లీ అది నిర్మల్ పోయే దారి, నిర్మల్ పోయే రూట్ అనమాట. అటు నుంచి మనం ఇక్కడ మన బుల్లెట్ అక్కడ పార్క్ చేసినాం. సో ఇది 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 గండి రామన్న హరితవనం. ఇది ఎంట్రన్స్. అక్కడ నుంచి చూసుకుంటే అర్థమవుతుంది మంచిగా. గోడ పైన కూడా చిన్నపిల్లలు వస్తారు కదా, అక్కడ అన్ని చిత్రాలు అన్నీ బాగా పెట్టారు. అన్ని రకాల జంతువులు ఉన్నాయి చూడండి. సో ఇది ఎంట్రన్స్ గండి రామన్న హరితవనం. సో ఇదనమాట. ఇక్కడ వెహికల్స్ అన్నీ పెట్టుకొని ఇక్కడ లోపలికి వెళ్తారు. సో లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడ యాక్చువల్లీ చూస్తే ఇక్కడ హెచ్చరిక పెట్టారు, గండి రామన్న వేప చెట్ల కొమ్మలను కానీ ఏ ఇతర మొక్కలను కానీ విరిచినట్లయితే అవి చట్ట ప్రకారం 10,000 జరిమానా అని చెప్పేసి చెప్తాను. అన్నీ ప్రికాషన్స్ ఉన్నాయి చూడండి. సో ఇది ఇక్కడనే మనం టికెట్ తీసుకున్నాం ఈ సార్ దగ్గరనే. సో దిస్ ఇస్ సాడ్. అంటే చెట్లను నరకడం మంచిది కాదని చెప్పేసి ఒక బోర్డు అయితే తెలుస్తుంది. ఇక్కడ ఒక పాండ్ ఉంది, ఒక లేక్ లాగా కడుతున్నారు. అక్కడ నుంచి నీళ్ళు కూడా పడుతున్నాయి దాంట్లో. సో ఎంత చెట్లమయం. పర్లేదు, ఇంతకుముందుకు వచ్చిన దానికంటే ఇప్పుడు కొంచెం డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు. అక్కడ నీళ్ళు, ఈ పాండ్లోకి ఆ నీళ్ళు కూడా ఇది చేస్తున్నారు అనమాట. ఓకే, pond. Smoking is injurious to health. No smoking area zone. ఓకే, ఇక్కడ ఏదో సఫార్ వెహికల్ ఉంది. ఇక్కడ చూడండి, హై ఎవాపరేషన్ ఏంటో ఉంది. కూల్, వెట్, స్ట్రాంగ్, సెన్సిబుల్, హీట్ ఫ్లక్స్. సో ఇది యాక్చువల్లీ ఇది మనకు తిప్పి చూపించే వెహికల్ అనమాట. తిప్పి చూపించడంతా ఉందా అంటే ఓకే, పర్లేదు, ఒక రకంగా ఉంది. సో ఇక్కడ అంతా ఆడుకునే స్థలం. యా, ఇది కొంచెం పచ్చని గడ్డి. దీంట్లోనే పర్లేదు, అంటే బాగాలేదు అని చెప్పుకోవడానికి ఏం లేదు, కాకపోతే ఉంది ఏదో ఎంతో కొంత చూడవచ్చు. ఇక్కడ ఎవరు ఎస్టాబ్లిష్ చేసింది ఏంటి, ఎవరు అని చెప్పేసి ఇది కూడా ఉంది దాంట్లో. ఇటు నుంచి ఇటు ఫస్ట్ మనం ఇటు వెళ్ళొద్దాం, ఏమున్నదని చూసి. యా, సేవ్ ట్రీస్. ఎన్నో సంస్థలు మొత్తుకుంటున్నాయి పాపం, సేవ్ ట్రీస్ అని. ఇంకా మనం చెట్లను నరుకుతూనే ఉన్నాం, కొడుతూనే ఉన్నాం. దారుణం ఇది పరిస్థితి. ఏం చేస్తాం, రాను ఏమైపోతుందో. ఇదంతా గండి రామన్న. సో
చూడండి ప్లేస్లో అంటే చెట్ల మొక్కలు, గన్నేరు చెట్లు అనుకుంటా ఇవి. గన్నేరు చెట్లు ఇవన్నీ బల పెట్టారు కదా, పూల చెట్లు, వివిధ రకాల పూల చెట్లు. సో ఇది ఆడుకునేందుకు ఇది ఎంత స్థలం, అందరూ ఆడుకోవడం లేదంటే సేద తీర్చుకోవడం. పూలు కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ, ఈ పూలు. సో ఇది గండి రామన్న. పర్లేదు, డెవలప్మెంట్ అనేది ఉమ్మడి ఆదిలాబాద్లో ఉన్న దానికంటే ఇప్పుడు సపరేట్ జిల్లా అయిన తర్వాత డెవలప్మెంట్ బాగానే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కటి రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇట్లా అన్ని పార్కులు, ఉద్యానవనాలు డెవలప్మెంట్ కావచ్చు, అన్నీ చాలా బాగానే డెవలప్ చేస్తున్నారు. సో ఇది ఇక్కడ నుంచి మళ్ళీ అంతా లోపలికి అంతా ఫారెస్ట్ ఏరియా అన్నమాట. సో ఇది ఆడుకునే స్థలం కూడా. మినీ బాంబూ సెటం అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఏముంటుందో చూద్దాం. సూపర్, అంతా గ్రీనరీ, అంతా ఎయిర్పెట్లంతా గ్రీనరీ చేసారు. ఏముంది హలో, అక్కడ రాశారు చూడండి, విష సర్పాలు ఉన్నాయి జాగ్రత్త అంటే. సో అక్కడి నుంచి వచ్చేసినాం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇటొక రూట్ ఉంది, క్యానపీ అని. క్యానపీ అంటే ఏదో వాకింగ్ 162 మీటర్స్ అని ఉంది. ఇక్కడ ఏదో ఉంది అక్యుప్రెషర్ వాక్ అని. తర్వాత ఇక్కడంతా వాకింగ్ ఏరియానే ఉంది. ఇక్కడ మొత్తం అదంతా వాక్ చేసుకోవడానికి ఒక ఏరియా లాగా ఉంది. అక్కడ ఒక ఫ్యామిలీ ఉంది. సో మనం ఇటు వెళ్దాం, వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది అటు వెళ్తే కాబట్టి. సో మనం ఇటు వెళ్తే క్యానపీ ఉంది. చెత్తకుండి యూజ్ మీ, నన్ను యూజ్ చేయండి. సో క్యానపీ 162 మీటర్స్. సో ఖచ్చితంగా మనం ఆ క్యానపీ దగ్గరికి మాత్రం వెళ్ళాలి. సో వెళ్తున్నాం. క్యానపీ వాక్ ఈయన స్టార్ట్ అయింది. 162 మీటర్స్ అని ఇక్కడ నుంచి వచ్చినాం మనం. సో క్యానపీ వాక్ అక్కడ నుంచి నడిచి వచ్చినాం కదా ఫ్రెండ్స్. అక్కడ నుంచి ఇక్కడ వరకు క్యానపీ వాక్ అనేది ఎండ్ అయిపోయింది. అక్కడ పిల్లలు కనిపిస్తున్నారు కదా, అక్కడనే ఆ మెట్ల దగ్గరనే ఎండ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇటు వెనకాల ఒక దారి కనిపిస్తుంది, అక్కడ ఏముందో చూద్దాం. చాలా దూరం నడిచినాము, దగ్గర 1/2 కిలోమీటర్ పైన నడిచినాం. తర్వాత ఇప్పుడు క్లాక్ టవర్ వచ్చింది, ఇక్కడ కనిపిస్తుంది క్లాక్ టవర్. కమాన్, గండి రమ్మన్న చిన్న ఉంటుంది అనుకున్నాం, చాలా పెద్దనే ఉందిగా. సూపర్. ఇక్కడనే డే అంతా అయిపోయేటట్టుంది కానీ దిస్ ఈస్ వాట్ క్లాక్ టవర్. పైకి ఎక్కుదాం మనం కూడా.
150 అడుగులు అంట. ఇది ఫస్ట్ వ్యూ. ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి. ఇంత ఫాగ్ వచ్చేసింది కాబట్టి కష్టం. ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది, అప్పటి నుంచి సౌండ్ వినిపిస్తుందని నేను చూస్తే. టెంపుల్ అక్కడ కనిపిస్తుందా? పైకి వెళ్దాం ఇంకా. యా మజా ఉంది పో. ఇది పైనుంచి వ్యూ. క్లాక్ టవర్. యా జస్ట్ థింక్ ఫార్వర్డ్. ఇక్కడ అప్పటి నుంచి సౌండ్ వస్తుంది, ఏందో అని చూస్తుంది. టెంపుల్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. నేను ఇక్కడ కాదు, మేము అట్లే అనుకుంటున్నాం. బాగుంది కదా వ్యూ ఇక్కడ నుంచి. వెళ్ళిగా చిన్నపిల్లలు జాగ్రత్త. వావ్ సూపర్. మధ్యలో కూర్చో, ఇద్దరు కూర్చో మరి అక్కడ నిలబడు. హలో ఫ్రెండ్స్, అల్టిమేట్లీ వి రీచ్ ద క్లాక్ టవర్. ఏదో చిన్నగా ఉంది అనుకున్నా, బాగానే పెద్దగా ఉంది పార్క్ అయితే. ఓకే, ఇక్కడ వచ్చినప్పుడు నిర్మల్ వచ్చినప్పుడు ఎవరైనా మిస్ కాకుండా ఇది విజిట్ చేయొచ్చు. సో ఇది క్లాక్ టవర్ పైనుంచి వ్యూ. ఓకే, యా సో క్యానపీ నుంచి మనం ఎటు వెళ్ళామంటే క్లాక్ టవర్కి వెళ్ళాం. క్లాక్ టవర్ అసలు క్లాక్ టవర్ ఇట్లా ఉంటుంది అని కూడా నాకు తెలియదు. దీంట్లో ఏముంటుందిలే గండి రామన్ అంటే అని అనుకున్నాం. బాగానే ఉంది, కాకపోతే ఇక్కడ పరిధి అనేది కొంచెం దగ్గరనే ఉంది. ఇక్కడ వెనకాల జాలి కనిపిస్తుంది, అక్కడనే పరిధి దాని లాస్ట్. సో ఇక్కడ క్లాక్ టవర్ అని బోర్డు కనిపిస్తుంది కదా, ఈ క్లాక్ టవర్కే మనం ఇప్పటిదాకా వెళ్ళేసి వచ్చినాం. క్యానపీ మళ్ళీ ఎండింగ్ నుంచి మనం స్టార్ట్ అవుతున్నాం. స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ 162 meters. ఓకే, దిస్ ఈజ్ వాట్ ద వే. బాగుంది కదా, క్యానపీ వాల్ పేపర్ లాగా పెట్టుకోవచ్చు. వావ్, పరిగెత్తొచ్చా, బాగానే ఉంది. 162 meters. ఎంజాయ్ చేయండి, అడ్వెంచర్లు ఇవన్నీ ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది లైఫ్. ప్లేసెస్, విజిటింగ్ ద ప్లేసెస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, రైట్? మనకు ఉల్లాసంగా ఉంటుంది మనసుకి, కాబట్టి ప్లేసెస్ అన్నీ విజిట్ చేస్తూ ఉండాలి.
ఓకే. సో ఫ్రెండ్స్, క్యానపీ విజిట్ తర్వాత క్లాక్ టవర్ అయితే ఇటు సైడ్ వెళ్ళినాం, మనం పోయేసి వచ్చేసినాం. అదైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ముందే ఉన్నాయి, అవి చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. ఇది ఆక్యుప్రెషర్ వాక్ అనేది ఉంది, మరి చూద్దాం ఇది నిజంగా ఆక్యుప్రెషర్ వాకా ఏంటి, ఏం పెట్టిరో చూద్దాం. ఓ, ఇది ఆక్యుప్రెషర్ వాక్ ఏది, ఏముంది? ఇది ఆక్యుప్రెషర్ వాక్ అని చెప్పి పెట్టిండ్రు, కానీ ఏం అంత లేదు. ఇదే ఇది యాక్చువల్లీ ఆక్యుప్రెషర్ వాక్. ఎక్కడ పెడితే అక్కడ నల్లగా ఉన్నాయి మంచిగా. ఇగో ఎంత బాగుంది కూర్చోడానికి వ్యూ. పెద్దవాళ్ళు కూడా కూర్చున్నారు అసలు. పడ్డది. ఏ తమ్ముడు జాగ్రత్త. సో అది పెద్దవాళ్ళు కూడా కూర్చొని ఆడుతున్నారు పాపం, చిన్నపిల్లలు ఇప్పుడే పుట్టినట్టు. అది బాగానే ఉంది. ఇక్కడ నుంచి టాయిలెట్స్ కూడా ఫెసిలిటీ బాగానే ఉంది. చలో, వుడ్ హౌస్ ఇక్కడ నుంచి. అరే పెద్దలు కూడా ఆడుతున్నారు అసలు. ఉంటాయా ఆయన తిరిగిపోతారా నాయన. చూద్దాం. లేదా వాటర్ ట్యాంక్లో చెట్లను పెంచు, ఆరోగ్యాన్ని పంచు. పంచుదాం. అన్నీ నరికేటోళ్ళే ఉన్నారుగా, నరుకుతూనే ఉన్నారు చెట్లను. ఓ, ఇది సౌనియర్ షాప్ అంట. సౌనియర్ షాప్ ఇట్లా ఏముంటాయి మరి, ఆఫీస్ లాగానే కనిపిస్తుంది. సో ఇది వుడ్ హౌస్. సో మళ్ళీ మనం ఎంట్రన్స్ ఎక్కడైతే ఎంటర్ అయ్యామో అక్కడికి మళ్ళీ వచ్చేసినాం. తాగునీరు 5 రూపీస్. ఇక్కడ మన మొత్తం తిరిగి వచ్చిన ప్లేసెస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో మియావాకి ప్లాంటేషన్, రెండవ పగోడా, వాచ్ టవర్, చెక్ డ్యామ్, నవగ్రహ వనము, మినీ డ్యామ్ సెంటర్, అన్నీ కొన్ని యాక్చువల్లీ అన్ని ప్లేసెస్ తిరిగినాం, కానీ అది ఏమేమి ప్లేసెస్ మనకు తెలియదు. సో మెయిన్ ప్లేస్ అయితే కవర్ చేశాను అనుకుంటున్నా. ఇదే లాస్ట్. సో ఇక్కడ తాగునీరు మామూలుగా ఇది వుడ్తో చేసిందనమాట. సో ఇక్కడికి లాస్ట్ అనమాట. బాగానే చేసారు వుడ్తో కదా. సో ఫ్రెండ్స్, ఇది గండి రామన్న విజిట్ చేయడం జరిగింది. మనం ఆల్రెడీ విజిట్ చేసినాం, లోపల అన్ని విషయాలు చూసినాం సాధ్యమైనంత వరకు. ఇక్కడ ఉన్నదంతా ఇదనమాట. ఇక్కడ ఒక షాప్ కూడా ఏర్పాటు చేసారు ఏదో పెట్టుకోవడానికి. ఇక్కడంతా వెహికల్ సెక్షన్, వెహికల్స్ ఉన్నాయి. నేను ఎక్కడనో పెట్టిన వెహికల్ ఉన్నదా పోయినా తెలియదు. సో అది ఫ్రెండ్స్. సో ఈ గండి రామన్న విజిట్ అనేది సపరేట్ వీడియోని నేను పోస్ట్ చేస్తాను. సో ఆ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నా. ఇంకేదైనా సజెషన్స్ ఉంటే నా సజెషన్ బాక్స్లో, కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ. సో గండి రామన్న విజిట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఏమనుకుంటున్నా అంటే శ్యామ్గఢ్ ఫోర్ట్ మామూలుగా చూపిద్దాం. అంటే లోపల ఏం లేదు కానీ బయట నుంచి
షామ్గఢ్ ఫోర్ట్ ఒకటి, దాని పక్కన ఉన్న లేక్ ఒకటి చూసుకొని రావడమే.